ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలలో 12 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. 5 కాలేజీలు 2 సంవత్సరాలలో పూర్తి చేసి ఒకే వేదిక మీద నుంచి 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసినటువంటి చరిత్ర భారతదేశంలో ఎక్కడన్నా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చేసింది. ఒకటే రోజు 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏ రాష్ట్రంలో ఓపెన్ కాలేదు. కరోనా ఉన్నప్పటికీ 2 సంవత్సరాలలో పూర్తి చేయడం జరిగింది. 12 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం మాకు చేత కాదు, మా దగ్గర 5,000 కోట్లు లేదు, మేము దానిలో రన్ చేయలేము, అంత స్టాఫ్ పెట్టలేము అని చెప్పుకోవడానికి సిగ్గులేదా? సిగ్గన్నా ఉందని అడుగుతున్నాను నేను. ఎందుకంటే 12 మెడికల్ కాలేజీలు మీరు మెయింటైన్ చేయలేని వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా రన్ చేస్తారు? 5,000 కోట్లు పెట్టడానికి సస్తున్నారు, 1,00,000 కోట్ల పైన అప్పు చేస్తున్నారు అమరావతి కోసం. ఇది 12 జిల్లాలలో ఉపయోగపడేటువంటి కార్యక్రమం. పేద ప్రజల విద్యకు, వైద్యానికి, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో 5,000 కోట్లు, అది కూడా ఒకటే సంవత్సరం పెట్టాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 1,000 కోట్లు పెడితే చాలు. పెట్టకుండా కేవలం ఇవన్నీ కూడా దాదాపు 7 నుంచి 8,000 కోట్ల మెడికల్ కాలేజీల రూపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను వాళ్ళ బినామీల ద్వారా వాళ్ళు సొంతం చేసుకోవడానికి. ప్రపంచంలో ఎక్కడైనా సంవత్సరానికి 5,000 బాడిగా ఒక మెడికల్ కాలేజీ 66 సంవత్సరాలంట. చిన్నపిల్లలకు స్కూల్లో పోయి చెప్తే నవ్వుతున్నారు, సిగ్గన్న ఉండాలి. దాదాపు 8,000 కోట్లు కొట్టేయడానికి మీరు పన్నాగం పడినారు. కానీ దాన్ని ఎట్టి పరిస్థితులలో జరగనీయం. ఆల్రెడీ 99 పైసలకు ఒక ఎకరా చొప్పున లూలు వాళ్ళకి ఇస్తున్నారు, 1,000 ఎకరాలు మీ బినామీలకు ఇచ్చుకుంటున్నారు. దానిలలో కూడా మేము అడ్డుపడడం లేదు. కానీ ఇది పేద ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో మీరు దీన్ని దోచుకుంటామంటే ఒప్పుకునేటువంటి ప్రసక్తే లేదు. దీని మీద పోరాటం చేస్తాం. 500 కోట్ల ఆస్తి ఒక్కొక్క మెడికల్ కాలేజీ, సంవత్సరానికి 5,000 బాడెక్కు తీసుకోనికి మీ నాన్నగారు సొమ్ము అనుకుంటున్నారా మీరు? కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను అలాగే ప్రజలను అందరినీ కూడా కలుపుకొని పోరాటం చేస్తాం. అవసరమైతే రేపు 26వ తేదీన 1,000 సంతకాలతో గవర్నర్ గారిని కలిసి 1,000 సంతకాలు గవర్నర్ గారికి ఇస్తాం. అప్పటికి గవర్నర్ గారు వేసే మొట్టకాయలతో మీకు తెలివి రాకుంటే జాతీయ స్థాయిలో దీన్ని పోరాటం చేస్తాం. అవసరమైతే ఢిల్లీలో ధర్నా పెట్టైనా సరే జాతీయ స్థాయిలో తీసుకుపోయి మిమ్మల్ని ఉతికి ఆరేసేది గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, ఎవరైనా సరే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను టెండర్లలో తీసుకున్నారంటే మళ్ళీ రద్దు చేస్తాం, ప్రభుత్వమే టేక్అవుట్ చేస్తుంది, ప్రభుత్వం ద్వారానే నడిపి పేద విద్యార్థులకు న్యాయం చేస్తాం, పేదలకు ఉచిత వైద్యం అందిస్తాము, ఖబర్దార్ అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి తీసుకోవడానికి ముందరికి వచ్చేటోళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా వెనక్కి పోకుంటే ప్రజలలో ఇప్పటికే అవగాహన వచ్చింది, వాళ్ళలో ఆగ్రహం వస్తుంది. మీరు కనుక ఇది కంటిన్యూ చేసినారంటే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రేపొద్దున వీధులలోకి వస్తే ప్రజలు వెంట పడేటువంటి పరిస్థితి వస్తుందనేది గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.